పొద్దుటూరు టౌన్ అడ్వకేట్ అయిన శ్రీనివాసులు గారి యొక్క తిరు సన్మానం సెలవుతో సత్కరిస్తున్నారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. కమిటీ సభ్యులందరికీ మరియు పాలకవర్గ సభ్యులందరికీ శ్రీనివాసులు సార్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. వారు వారి సన్మాన కార్యక్రమం ఉంటుంది. సభ్యులు దైన గమనిక గారు, సభ్యుల ఒక 5 నిమిషాలు సంఘం సెక్రటరీ ఇంకా సుబ్రహ్మణ్యం గారి వ్యవస్థాపక అధ్యక్షుల వారికి సన్మానం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో పండుగగా జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఒక యువకుడైనటువంటి బండారు సూర్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందరికీ నా తరఫున శుభాకాంక్షలు జరుగుతున్నాం. ఈ శకం వ్యవస్థపడినటువంటి బండారు నగరాయ గారు ఎంతో కృషి చేసి ఎన్నో కష్టాలు కోటి సంఘంలో సభ్యులందరినీ తీసుకుని ఈ కళ్యాణ మండపానికి వసంతపేటలో మెయిన్ రోడ్డులో సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఈ కళ్యాణ మండపం గతంలో అనేక కార్యక్రమాలు చేసింది. విద్యార్థులకు ప్రతిభా వాడులో కూడా ముందటి ఉండి ఆ ప్రతిభా విద్యలో ప్రతిభటువంటి విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం పొందించారు. అంతేకాకుండా వనభోజనాల కార్యక్రమం, వనభోజనాలు పొలాలందరినీ ఏకం చేయడానికి వారి ఐక్యతను పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం గవర్నమెంట్కి చేసినదే కాకుండా మన బీసీ సోదరులకు అందరికీ కూడా అవకాశం కల్పించి అందరికీ అనేక వస్తువులు ఏర్పాటు చేసి గ్రామీణంలో ఆ వ్యక్తిత్వం చేశారు. ఈ కార్యక్రమం ఇంకా ముందు మరి మినీ కళ్యాణ మండపాన్ని కట్టమని తర్వాత వాటన్నిటితో పాటు నేను కృషి చేస్తున్నాను. మన భవిష్యత్తు కానీ రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఎంత ఉంది. ఆ రాజకీయమైనటువంటి అవసరాన్ని గుర్తించి ముందు రాజకీయంగా ముందు ఉన్నప్పుడు బీసీలందరూ కూడా మన ముందుకోవాలనేటువంటి అందరూ వివాహాలు జరగాలంటే ఎక్కడ ఎవరో తెలియదు. అందుచేత ఒక వివాహ వేదికను ఏర్పాటు చేసి ఆ వివాహ వేదిక ద్వారా వివాహ పెళ్లి సంబంధాలు జరపడానికి అది ఎంతగానో దోహదం చేస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన యువకులందరికీ అక్కడ సమీకరించి ఆ వాటి పెళ్లి సంబంధాల వేదికను ఒకటి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా రానున్న కాలంలో వృద్ధాశ్రమాలు అనేక ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఈ కళ్యాణ మండపం తరఫున ఒక వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ వృద్ధాశ్రమం కూడా ఎవరికైనా పేదవారికి లేకపోతే అందరికీ కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా
ఒక్కరు ఫోన్ చేసి ప్రధాన సూర్యనారాయణ గారిని సంపాదిస్తున్నారు. ఫోటో తీసా కదా నిర్మాణం అయిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు నిర్మాణ కార్యక్రమం ఈ 30 సంవత్సరాలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనగా ఎప్పుడు ఈ 30 సంవత్సరాల నుండి నాకు ఇంత అభిమానంగా ఫిలోసఫర్ కానీ నా శ్రేయపరుషులు కానీ నాకు ముఖ్యంగా మా కోర్సులో ఎవరంటే ప్రమాణిస్తుందిగా 30 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ సంతోషంలో నాకు ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాల నుండి నాకు గుర్తింపు ఇవ్వాలి. ఈరోజు ఈ కంపెనీ వారు నా వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తించినందుకు ఆ కోర్సు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతటి 10 సంవత్సరాలు చంద్రశేఖరంలో మా 10 సంవత్సరాలు నిర్మాణంలో నిర్మాణం అయిన తర్వాత 10 సంవత్సరాలు నన్ను అధ్యక్షుడిగా గుర్తించారు. కానీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పి ఏ రోజు గుర్తించలేదు. ఈరోజు నన్ను అడగకుండానే కొత్త కంపెనీ వారు అయ్యా నువ్వు నిర్మాణానికి ఆస్తువి చంద్రశేఖరరావు ఆస్తువి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నీకు ఉండాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నాకు ఈరోజు కొత్త కంపెనీ వారు నన్ను దయచేసి ఈరోజు అందరూ సమావేశమైన తర్వాత మా సభ్యులు చాలా ఉంది. సన్మానం అయిన తర్వాత తప్పకుండా అందరూ భోజనం చేసి ఇలా చెప్పి మీకు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన శ్రీ చౌడేశ్వరీదేవి అఖండ విజయం సాధించాలి. శ్రీ పల్లాము పల్లా విశ్వేశ్వరయ్య గారిని, అలాగే పగలగిరి ఉద్యోగుల సంఘం ఉపయోగిస్తున్నాను. ప్రొద్దుటూరు ఉద్యోగుల సంఘం చిన్న సందేశాన్ని ఇస్తున్నాము. కడప నగర శాఖ తరఫున కడప జిల్లా గౌరవీయ జిల్లా సంక్షేమ సంఘం సూర్యనారాయణ గారి నాయకత్వంలో ఈ కళ్యాణ మండపం అభివృద్ధి చెంది మరో మినీ కళ్యాణ మండపం కట్టి ఈ గౌరవీయ జిల్లా లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఆ దిశగా మన ప్రజలు నేనేత వర్గీయులందరూ బీసీ వర్గీయులందరూ కూడా ముందుకు సాగుతారని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ధన్యవాదాలు.
వీర క్షత్రియులందరూ వీర క్షత్రియులందరూ ఒకే చోట కలిసినారు